రైట్ అందరికి ఈ వీడియో మరి చావుకులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రము మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇది ఏంటి జబ్బగట్ట గ్రామం. నేను ఛత్తీస్గఢ్ నుండి ఉదయమే బయలుదేరి మరి ఈ రోజు ఇక్కడ జబ్బగట్ట రావడం జరిగింది. మా సొంత పిన్ని బాబాయ్ ఈ పెద్ద కొడుకుకి ఈరోజు నిన్న పెళ్లి మంచి జరిగింది. అసలు మస్తు డాన్స్ చేశారు, మంచి జరిగింది. అది వచ్చి వాళ్ళ పెళ్లి అంటే పెద్ద కొడుకు. నేను చిన్నప్పుడు ఈయనకి కాపలా కాయటానికి మా పిది తీసుకొచ్చింది అప్పుడు. కానీ నేను ఈయన కాపలా కాచిన ఆ బాబు ఈ రోజు నిన్నటి రోజు పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి చూడటం మేము వచ్చాం. మరి ఈ కుటుంబం అంతా దగ్గర ఒక 10 మంది ఉన్నారు ఈ ఫ్యామిలీ అంతా. అంటే మా పెళ్లికి దగ్గర ఒక ఎంతమంది ఉంటారు టోటల్ పిల్లలండి. ఏడుగురు మంది అంటే 7 మా పెళ్లికి అంటే కొడుకులు బిడ్డలు 7. కానీ చాలా ఒక కుటుంబమే అంటే ఒక కుటుంబం పెద్ద కుటుంబం అన్నమాట. పెళ్లి జరిగింది. మరి కుటుంబాన్ని మీరు ఆస్వాదించండి. మరి ఇలాంటి గ్రామాలంతా కూడా ఏంటంటే వాళ్ళు కూడా సత్యం తెలుసుకోవాలి. వాళ్ళు కూడా మంచిగా సత్యం తెలుసుకోవాలి, మంచిగా ఉండాలని నేను కూడా ఆశిస్తున్నాను. పాపం ఇక్కడ ఏంటంటే ఆదివాసీ సంస్కృతి ప్రకారంగా పెళ్లిళ్ళు జరుగుతాయి. ఇంక వేరే విధంగా పెళ్లిలు ఇంకేం తెలవదు. అంటే ఇక్కడ ఆదివాసీ సంస్కృతి అంటే ఏంటంటే ఒక పెళ్లి చేయాలంటే మరి ఏముండాలంటే సారా లంద ఏంటి అన్ని బియ్యం ఉండాలి, మేకలు ఉండాలి, గొడ్లు ఉండాలి, అన్ని ఉండాలి. అవి పెళ్లికి సంబంధించి అన్ని ఏం చేస్తారంటే తాగుతారు, కోసుకుంటారు, మంచి వండుకుంటారు, తింటారు అనమాట. పెళ్లికి సంబంధించినవి నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ పుట్టి పెరిగినాను కాబట్టి తెలుసు కాబట్టి అందుకని చెప్తున్నా. ఇలా జరుగుతుంది అనమాట. ఇది ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ కుటుంబాన్ని ఇంకా మరి మా తమ్ముడు దంపతులు మంచిగా ఉండాలని మీరు ఆశీర్వదించాలని కోరుతున్నాను. ఒకసారి మీరు పక్క జరగాలి. ఓన్లీ మా మీ గ్రూప్ వారికి పక్క జరగాలి.